ఈ మల్బరీ తోట పెంపకం విధానాలు. మల్బరీ తోట అంటే స్పేసింగ్ ఉంటుంది ఫస్ట్, తర్వాత స్పేసింగ్ దగ్గర అయ్యి ఆకు క్వాలిటీ రాలేదు. ఆరుమూలు ఉండడం వల్ల ఏంటంటే 3x3 పెట్టిన దానికంటే తోట కట్ చేసిన తర్వాత. అంతకుముందు ఏం చేసేవారు? ఈ వ్యవసాయం పద్ధతులు ఏంటి? ఇది వరకు అంటే మామూలుగా డిగ్రీ చదివిన మార్కెటింగ్ జాబ్లో ఇక నెలకు వ్యవసాయ భూమి ఉంది కదా, అంటే వాటి వల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? అంటే ఫస్ట్లో మంచి లాభమే ఉండే, కానీ రాను రాను లేబర్ కాస్ట్ ఎక్కువ కావడం, లేబర్ షార్టేజ్ ఉండడం వల్ల ఒక 2-3 ఇయర్స్ చేసినాం. ఈ చుట్టుపక్కల గుట్టలు అడవి ప్రాంతం ఉండడం వల్ల పందులు మొక్కజొన్న మొత్తం తినేసేది, మొత్తం నష్టాలే జరిగేది. ఎట్లా అనేది అర్థం కాకుండా ఉన్న పరిస్థితులలో మళ్ళీ సార్ వచ్చి చెప్పాడు. ఊర్లో మీటింగ్ పెట్టి చెప్పాడు. మళ్ళీ నెక్స్ట్ మొక్కజొన్న వేసిన తర్వాత విత్తనం నాటిన వెంటనే ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది కదా, లాభ నష్టాలన్నీ చెప్పాడు. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఇప్పుడు ఇప్పటికే నష్టాలలో ఉన్నాం. అంటే సంపత్ రెడ్డి గారు మీ దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు అప్పుడు నాకు వ్యవసాయం రాదు, ఇప్పుడు మొక్కజొన్న ఇట్లా ఖరాబ్ అయింది, అలా దీనికి పెట్టుబడి కావాలి, మరి అప్పుడు కావాలి ఆలోచిస్తున్నాం. ఇక అదే మా దగ్గర కూడా ₹1 లేదు అప్పుడు, మాకు కూడా అప్పులు అయినాయి. సార్ వాళ్ళని పిలిపించినాం, ఏం కాదు నష్టపోరు లాభం వస్తుంది అని. ఇంత కష్టం చేసిన వాళ్ళు ఎందుకు? ఎన్ని ఎకరాలు వేసింది? ఫస్ట్ ఒక 2 ఎకరాలు వేసినాం. ఒక క్రాప్ చేసిన తర్వాత మల్బరీ తోట 5 ఎకరాలు చేయాలంటే మేము తోట పెట్టినప్పుడు ఫస్ట్ వేరుకుళ్ళ రోగం వచ్చింది. సాధారణంగా అధికారులు అనగానే మనం విలువగానే రారు. ఇంద్రనాథ్ సార్ అయితే పూలు అల్లుకునే టైంకు పాల పురుగు అయింది, అట్లా చాలా నష్టపోయినా. ఇతరులు వ్యవసాయం మొగ్గు చూపాలంటే మీరు చేసిన అనుభవాలు ఏంటి, మీ లాభాలు ఏంటి? 3 బ్యాచ్లు వేసినప్పుడు ఫెయిల్ అయినాయి, లాస్ట్కి ఒక బ్యాచ్ పాస్ అయింది. ఆ 3 బ్యాచ్ల డబ్బులు. పట్టు పెంపకంలో జాతీయ స్థాయి అవార్డు గ్రహీత యనుకొండ సంపత్ రెడ్డి జమున దంపతులతో రియల్ టాక్ విత్ ఏకే ఈ శుక్రవారం రాత్రి 7:30 గంటలకు మీ S6 న్యూస్లో.